డిఎంకే ఏఐడిఎంకే లాంటి రెండు పెద్ద పార్టీలు గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకున్న క్యాడర్, వాళ్ళకున్న వ్యవస్థలు మొత్తం ఎక్కడ ఏంటి ఎలక్షన్ పోలింగ్ ఏం చేయగలమో తెలుసు, ఏ విధంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయాలో తెలుసు, అన్ని తెలిసిన పార్టీలు ఈ రోజు ఒక్క 6 నెలల ముందు వచ్చిన టీవీకి దెబ్బకు మొత్తం కూడా ఇంటికి పోయి కూర్చోవాల్సిన పరిస్థితికి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు 234 స్థానాలు గాను 218 లీడింగ్స్ వస్తున్నాయి. 218లో 99 స్థానాలు టీవీకి లీడ్ లో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. 69 స్థానాలు ఏఐడిఎంకే, డిఎంకే 50 స్థానాలకి తగ్గిన పరిస్థితి. అంటే దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ కి ఇంకో 20 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కి విజయ్ దగ్గరలో ఉన్నారు. అంటే 118 కావాలి, ఇక్కడ 99 మాత్రమే ఉన్నాయి. ఇది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడిపోతుందా? ఇదే ట్రెండ్స్ ఇంకో మరో 2 గంటలు కాదు ఇదే ట్రెండ్స్ కానీ కొనసాగిస్తే మాత్రం ఇక విజయ్ కి తిరుగు లేదు అనేది. ఒకవేళ ఇదే రిజల్ట్స్ లో ఉండి కొంత లాస్ట్ వరకు కొద్దిగా తగ్గినా కూడా విజయ్ తమిళనాడు రాజకీయాల్ని శాసించబోతున్నాడు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి. హాంగ్ ఏర్పడే దిశగా కానీ వెళితే, మరి అటువంటి సిచ్యువేషన్ కానీ జరిగితే విజయ్ ఏ రోల్ చేయబోతున్నాడు, విజయ్ ఏ డిమాండ్స్ చేయబోతున్నాడు, విజయ్ దగ్గర ఏం పట్టుంది అనేది చాలా క్లియర్ గా అర్థమైతే పరిస్థితి అయితే ఉంది. కానీ విజయ్ మాత్రం తమిళనాడు ఈసారి రెగ్యులర్ రాజకీయాలని తుదిముట్టించి ఈడ్చి పక్కన పెట్టి కంప్లీట్ గా ఒక కొత్త రాజకీయానికి తెరలేకున్న పరిస్థితి కనబడుతుంది. మనోజ్, నిజంగానే విజయ్ టీం చాలా వరకు అసలు చాలా మంది ఒకటే చెప్పారు, విజయ్ కి అభ్యర్థుల పేర్లు కూడా తెలియదు, అసలు నియోజకవర్గాల స్థానాల పేర్లు తెలియవు అని చెప్పి వివిధ రకాలుగా అతన్ని ట్రోలింగ్ చేసిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో నుంచి ఈ రోజు మీరు ఎన్ని మాట్లాడినా ఈ విజిల్ పరిస్థితి ఏందో మీకు చూపిస్తాను, మోత మోగిస్తానని చెప్పిన విజయ్ నిజంగానే ఈ రోజు టెన్స్ చూస్తుంటే ఆ విధంగానే మోత మోగిస్తున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. డిఎంకే 51 స్థానాలకి ఆగిపోయిన పరిస్థితి, అన్నా డిఎంకే 69 స్థానాలు. 100 మార్క్ ని రీచ్ అయింది. ట్రెండ్స్ లో 100 మార్క్ కి విజయ్ టీవీకే వచ్చేసింది. దాదాపుగా 234 స్థానాల్లో 220 ట్రెండింగ్స్ నా దగ్గర ఉన్నాయి. 234కి 220 ట్రెండింగ్స్ లో విజయ్ 100 స్థానాలని 100% 100 స్థానాల దగ్గర ఆయన లీడ్ లో ఉన్న పరిస్థితి. 69 స్థానాల్లో ఏఐడిఎంకే, 51 స్థానాల్లో డిఎంకే ఉన్న పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో రాజకీయాలని పూర్తిగా కూడా మారుస్తాను, మార్చగలను అని చెప్పి విజయ్ చెప్పిన నేపథ్యం ఏదైతే ఉందో ఆ విజయ్ ఈ రోజు తమిళనాడు రాజకీయాల్ని మార్చబోతున్నాడు. తమిళనాడు రాజకీయ మొత్తాన్ని వ్యవస్థను మార్చబోతున్న పరిస్థితికి కనపడుతుంది. ఇదే ట్రెండ్స్ కానీ కొనసాగినా లేదు కొంత తగ్గిన ఈ లీడ్స్ లో దాదాపుగా 60-70 సీట్లు అతను తెచ్చుకోగలిగిన ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో ఈసారి అతని హవా ఏంటి, తను కింగ్ మేకర్ కాకపోతున్నాడు అనేది చాలా క్లియర్ గా చెప్తాడు. విజయ్ అప్పుడప్పుడు కొన్ని పొలిటికల్ డైలాగ్స్ కూడా చెప్పేవాడు. ఎప్పుడు వచ్చామా అని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనే పోకిరి సినిమా లాంటి డైలాగ్ తమిళ్లో కూడా ఆయనే హీరో చేసి ఆ డైలాగ్ ని కూడా చాలా సార్లు ఎన్నికల్లో మాట్లాడిన ప్రచారంలో ఆయన మాట్లాడిన పరిస్థితి. సో 6 నెలల్లో విపరీతమైన కేసులు పెట్టారు అతని మీద చాలా ఒత్తిళ్లు తెచ్చారు, ఈడీ రైడ్స్ చేశారు, కుటుంబ పాలన విచ్ఛిన్నం చేశారు. చాలా ఇష్యూస్ జరిగినా కూడా విజయ్ ఎక్కడా వెనుకడగలేదు. సింగిల్ గానే ఆయన పోటీ చేశారు. సింగిల్ గానే ఆయన 234 స్థానాల్లో కూడా ఆయన పోటీ చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో అటువంటి దాంట్లో ఇప్పుడు 100 మార్జిన్ ని రీచ్ అయ్యి లీడ్ లో కనపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ లీడ్స్ ఇలాగే కొనసాగుతాయా లేదా అని చూడాల్సిన పరిస్థితి. ఎందుకు పబ్లిక్ విజయ్ కి వెంటబడ్డారు అంటే అధికారుల దగ్గర నుంచి కింద స్థాయి వ్యక్తి యువత ప్రధానంగా తన కుటుంబంలో ఉన్న యువత పెద్దల్ని కూడా మార్చింది. మీరు ప్రతిసారి ఈ రాజకీయాలను చూడబాకండి, ఒక కొత్త రాజకీయాన్ని చేద్దాం, ప్రజలతో మాతో కలవండి, యువతతో కలవండి. ఈ యువత ఏదైతే నమ్మిందో విజయ్ ని 101 స్థానాలకి లీడ్స్ లోకి వెళ్ళిపోయాడు విజయ్. థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఇది వెస్ట్ బెంగాల్లోకి వెళ్దాం. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ హోరాహోరీ నడుస్తూ ఉంది. ఇక్కడ మమతా బెనర్జీ ట్రైనింగ్ లో పడిపోయారు. 2 ఆమె స్థానాల్లో ఆమె వెనుకంజలో ఉన్నారు. ఆమె పైన పోటీ చేస్తున్నటువంటి సువేందు అధికారి బీజేపీ అపోజిషన్ లీడర్ ముందు వరుసలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 2 ప్రాంతాల్లో కూడా హై టెన్షన్ వాతావరణం ఉంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటి దాంట్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చూపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ దాదాపు 89 ప్లేస్లలో లీడింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కాస్త తృణమూల్ కాంగ్రెస్ వెనుకంజలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే మొన్నటి వరకు చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ నిజం కానున్నాయా, ఏం జరుగుతుంది పశ్చిమ బెంగాల్ అనేటువంటి ఒక
టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సంఘం పైన, ఎన్నికల అధికారుల పైన ఆల్రెడీ కొన్ని కామెంట్ చేస్తూ ఉన్నారు. కావాలని సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేస్తూ ఉన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కాస్త ఏదో జరగబోతా ఉంది అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేయబోతా ఉన్నారు. సొంత నియోజకవర్గం ప్రస్తుతం భవానీపూర్లో ఉన్నాం. ప్రస్తుతం మనం పశ్చిమ బెంగాల్కి సంబంధించిన మమతా బెనర్జీ నియోజకవర్గం కౌంటింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతం నుంచి ఉన్నాం. ఆమె వెనుకంజలో ఉన్నారు. ఆమె పోటీ చేస్తున్నటువంటి విషయంలో అంటే ఆల్రెడీ బీజేపీ చెప్తా ఉంది ఒక పక్క నుంచి మేము గెలవబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్. ఇక ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం కాస్త నెంబర్ జంప్ అవుతా ఉన్నప్పటికీ కూడా, అప్ అండ్ డౌన్ అవుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం బీజేపీ పశ్చిమ బెంగాల్లో లీడ్లో వెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాస్త చర్చ కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్లో నిజంగానే జనాలు మార్పు కోరుకుంటున్నారా? 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీని పక్కన పెట్టడానికి సిద్ధమయ్యారా అనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో హై వోల్టేజ్ ఉంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అలర్ట్ కాండి, జరుగుతున్నటువంటి పరిణామాలను మినిట్ టు మినిట్ నాకు తెలియజేయండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఒక చోట ఎక్కడైనా సరే పశ్చిమ బెంగాల్లో 1000 నుంచి 2000 ఓట్ల తేడాతో కనుక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోతే అక్కడ రీకౌంటింగ్ చేయాలనేటువంటి డిమాండ్ని ఆల్రెడీ మమతా బెనర్జీ తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఆమె డిమాండ్ వెనకాల రీజన్ ఏంటి? భయమా? నిజంగా ఆమె అనుకున్నట్టు ఏమైనా జరుగుతుందా అనేటువంటి చర్చ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ తర్వాత పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఓటర్లో కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతుంది. మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆమె సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రిగా ఉన్నారు, పట్టున్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఇంతవరకు బీజేపీ కనీసం పాగావేలు కనీసం ఆ ప్రభావం చూపలేదు. కానీ ఫస్ట్ టైం భవానీపూర్లో బీజేపీ నుంచి పోటీ చేసిన సువేందు అధికారి ముందు వరుసలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఎర్లీ ట్రైన్స్ భారీ భద్రత పెంచారు. కాస్త సెక్యూరిటీ ఫోర్సెస్ని డిప్లాయ్ చేశారు. ఇంతాక కాస్త తక్కువ కనిపించిన ఇప్పుడు పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ డిప్లాయ్ అయినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి ఫోర్సెస్ పెరిగాయి. కాస్త ఉద్రిక్తత ఉంది. ఎగ్జాక్ట్లీ 11:30-12 లోపల పూర్తి స్థాయి ఒక క్లారిటీ రానుంది పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి రిపోర్ట్. సో మినిట్ టు మినిట్ రిపోర్ట్ అందిస్తూనే ఉంటాం. ఆర్టీవీ టీం నేను మధు విజయ్తో కలిపి ఇక్కడ నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి మరిన్ని వివరాలు, అస్సాంకి సంబంధించినటువంటి వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. కేరళలో క్లియర్ కట్గా కూడా ఒకవైపు కాంగ్రెస్ యొక్క యూడిఎఫ్ కూడా క్లియర్ మెజార్టీతో ముందుకెళ్తుంది. ఎందుకంటే 140 సీట్లు ఉన్నటువంటి కేరళలో ఎల్డీఎఫ్ యూడిఎఫ్ మధ్య పోటాపోటీ ఓరాఓరిగా ఉంటుందని చెప్పి కూడా ముందస్తు ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఎక్కడ కూడా ఎల్డీఎఫ్కు దరిదాపుల్లో లేకుండా యూడిఎఫ్ అయితే కూడా ముందుకు దూసుకెళ్తుంది. ఎందుకంటే కేరళలో 10 ఏళ్ళు సిపిఎం ఉన్నటువంటి ఎల్డీఎఫ్ కూడా 10 ఏళ్ళు పాలించింది. అనేకమైనటువంటి ఆరోపణలు కూడా ప్రభుత్వం పైన వచ్చాయి. ఆ ప్రభుత్వం పైన కాకుండా అక్కడ ప్రజా వ్యతిరేకత అనేది కూడా కూడగట్టుకుంది. దాన్ని క్యాచ్ చేసుకున్నటువంటి కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున అక్కడ కేరళ మీద ఫోకస్ చేసింది. దక్షిణాదిలో సిచ్యువేషన్స్ అటు ఇప్పటికటు దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా అటు కేరళకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో అక్కడ నిమగ్నమై అక్కడే ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా ప్రచారం చేయడం కాకుండా దానికి తగినటువంటి ఫలితాలు అంటే మ్యాజిక్ ఫిగర్కు సంబంధించినటువంటి దాన్ని మార్కట్టే ప్రస్తుతం ట్రెండింగ్లో కూడా దాటిపోయిందని చెప్పాలి కేరళకు సంబంధించి. మరొక పక్క కేవలం కేరళని కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఒకవైపు కాంగ్రెస్ చూపుతుంది బలంగా. కేరళను చూసాం ఒకవైపు అటు బలమైనటువంటి నేతలు అటు కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారు ఇటువంటి బలమైన నేతలు ఇక్కడ ఉన్నారు. రాహుల్ గాంధీ సైతం కూడా గతంలో ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆ సీటుకు రాజీనామా చేసినందుకు ప్రియాంక గాంధీ సైతం కూడా కేరళ నుంచే ప్రాతినిధ్యం వహిస్తుంది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సైతం అటు యూడిఎఫ్ కూటమి 20లో 18 సీట్లు కూడా సాధించినటువంటి సిచ్యువేషన్, అందులో కాంగ్రెస్ 14 సీట్లు కూడా తను గెలిచినటువంటి సీట్లలో ఇక్కడి నుంచే కూడా సాధించినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ట్రెండ్స్ ఏదైతే ఉన్నాయో క్లియర్ కట్గా కూడా యూడిఎఫ్ వైపు ఉంది. యూడిఎఫ్ కూడా ముందంజలో వెళ్తుంది. ఇదే ట్రెండ్స్ కూడా చివరి వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ అటు కాంగ్రెస్ కార్యాలయం కానీ కాంగ్రెస్ శ్రేణుల్లో కానివ్వండి పెద్ద ఎత్తున సంబరాలు తీరారు. ఎందుకంటే కేరళకు సంబంధించి కొంత టెన్షన్ వాతావరణం ఉండేది. ఒకవైపు అట్టలో ఎల్డీఎఫ్కు సంబంధించి యూడిఎఫ్కు మధ్యలో కూడా కొంత హోరాహోరీ ఉంటుంది. రెండింటి మధ్యలో టైప్ ఫైట్ ఉంటుందని ఒపీనియన్ పోల్స్ కానివ్వండి ఎగ్జిట్ పోల్స్లో చెప్పినప్పటికీ